హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో రాగి పిండితో లడ్డూలు చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువేనండి. మనము ఈ రాగి పిండి లడ్డూలు ప్రిపేర్ చేయడానికి బెల్లాన్ని యూజ్ చేస్తున్నాము. ఈ బెల్లంతో పాకం కూడా పట్టాల్సిన అవసరం లేదండి. పాకం లేకుండానే ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులో నెయ్యి వేసుకోవాలి. నేను 3 స్పూన్ల నెయ్యి వేశాను. నెయ్యి వేసిన తర్వాత 1 కప్పు రాగుల పిండి వేస్తున్నాను. ఈ రాగి పిండి ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను ఇంతకుముందు వీడియో పెట్టాను. దాన్ని ఐ కార్డ్లో ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టాలి. లో ఫ్లేమ్లో పెట్టి సన్న మంట పైన వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల రాగులలో ఉన్న పచ్చి పోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రాగి పిండి వేగడానికి దాదాపుగా 10 నిమిషాలు పట్టిందండి. ఈ రాగి పిండి వేగింది అని మనకి ఎలా తెలుస్తుందంటే కలర్ చేంజ్ అవుతుంది. అలాగే ఇది కొంచెం చూడండి, ఫస్ట్ అయితే ఇందులో వేసినప్పుడు పొడి పొడిగా ఉంది. ఇప్పుడు ఇది ఈ నెయ్యిలో మంచిగా వేగి ముద్ద ముద్దలాగా అయ్యింది. ఇలా అయితే చూడండి, ఇది నేను జూమ్లో కూడా చూపిస్తున్నాను. ఈ కలర్ అయితే ఇప్పుడు చేంజ్ అయింది. ఈ రాగిపిండి వేగిపోయింది. రాగిపిండి వేగిపోయింది అన్నప్పుడు దీంట్లో 3 స్పూన్ల కొబ్బరి తురుము వేస్తున్నాను. ఇది ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరిని తురిమాను. 3 స్పూన్ల ఎండు కొబ్బరిని వేసుకోవాలి. ఇది ముందే వేసుకుంటే మాడిపోతుంది కాబట్టి ఈ రాగిపిండి అంతా కూడా మనకు వేగిన తర్వాత ఎండు కొబ్బరి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పిండిని నేను ఒక తట్టలోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇందులోకి షిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్ని నేను స్టవ్ మీద పెట్టాను. మళ్ళీ ఆన్ చేసి ఇందులో మరికొంత నెయ్యి కూడా వేస్తున్నాను. మళ్ళీ 2 స్పూన్లు నెయ్యి వేసాను. వేసిన తర్వాత నెయ్యి అంతా కరిగిన తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఇది మీ ఆప్షన్ అండి. డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. డ్రై ఫ్రూట్స్ బదులుగా పల్లీలను కూడా వేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలుగా చేసి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా నేను ఈ రాగుల పిండిలోనే వేస్తున్నాను. ఈ నెయ్యితో పాటు వేస్తున్నాను. ప్యాన్ పెద్దదైతే కనుక ఇదే డ్రై ఫ్రూట్స్ మనం వేయించిన దాంట్లోనే రాగుల పిండి వేసి బెల్లం కూడా అందులోనే వేసుకోవచ్చండి. నాకు అందులో కలపరాదు కాబట్టి నేను ఈ తట్టలో వేస్తున్నాను. ఇవన్నీ కూడా వేసి ఇలా కలుపుకోవాలి. ఇదంతా కలిపిన తర్వాత నేను ఇది ప్యాన్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఈ ప్యాను మనకి ఇంకా వేడి ఉందండి. ఆ వేడికి ఈ బెల్లం గడ్డలన్నీ కూడా కరిగిపోతాయి. ఇంకా కరగని బెల్లం గడ్డలు ఏమైనా ఉంటే చేతితో నలిపితే అవి నలిగిపోతాయండి. ఇప్పుడు ఈ రాగుల పిండిలో కొంచెం కొంచెం పిండిలో మనం పాలు యాడ్ చేసుకుంటూ లడ్డూలా చుట్టుకోవాలి. మొత్తం ఒకేసారి పాలు ఇందులో పోసేస్తే అదంతా అబ్జర్వ్ చేసుకుంటుంది, పిండి అంతా పాలను అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకని కొద్ది పిండిలో పాలు యాడ్ చేసుకుంటూ లడ్డూలా చుట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో లడ్డు చూపిస్తాను. ఇది చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇలా లడ్డూలు చేసుకొని తిన్నారంటే చాలా హెల్దీగా ఉంటారండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. ఇప్పుడు ఇంకో లడ్డు కూడా ప్రిపేర్ అయ్యింది. ఇలా లడ్డూలన్నీ కూడా మనము కొద్ది కొద్దిగా పిండిలో పాలు యాడ్ చేసుకుంటూ లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.